అఖండ 2 రిజల్ట్ తర్వాత అభిమానుల కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు బాలయ్య. వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రెజెంట్ అదే ప్లానింగ్ తో పట్టాలెక్కించిన సినిమాని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు కూడా. దీంతో 2026 సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా బాలయ్య సినిమా థియేటర్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న నందమూరి అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారు నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్ కాకినాడ పోర్టులో ఈ సినిమాకు సంబంధించి బాలయ్య, మంచు మనోజ్ మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బాలయ్య మోకాలికి బలమైన గాయం కావడంతో షూటింగ్ నిలిపివేశారు. అయితే నటసింహం తిరిగి కోలుకునేందుకు సర్జరీ చేయాల్సిందన్న టీం నందమూరి అభిమానులు టెన్షన్ పడొద్దని ట్వీట్ చేశారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. బాబాయ్ నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. అభిమానులు సైతం బాలయ్య వీలైనంత త్వరగా రికవర్ కావాలని కామెంట్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఎన్బీకే 111 సినిమా కోసం హై ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో 2026 ఇయర్ ఎండింగ్ లో ఎన్బీకే 111 బాక్సాఫీస్ ముందుకొస్తుందని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాతో పాటు శివ కొరటాలతోనూ ఓ సినిమాకి కమిట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. రీసెంట్ గా ఈ సినిమా గ్రాండ్ గా పూజా సెరమనీ కూడా పూర్తి చేసుకుంది. ఆగస్టు నుంచి బాలయ్య, కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే ప్రచారం కూడా జరిగింది. యాక్షన్ సన్నివేశాలతోనే స్టార్ట్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య మేజర్ ఇంజురీ కారణంగా ఈ సినిమా కూడా డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ లెక్కన 2027 సంక్రాంతికి బాలయ్య, కొరటాల శివ సినిమా రిలీజ్ ఎంతవరకు పాసిబుల్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. యష్ పాన్ ఇండియా సినిమా టాక్సిక్ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. రీసెంట్ గా తాబాహి వీడియో సాంగ్ తో సినిమాలో రొమాన్స్ ఎంత బోల్డ్ గా ఉంటుందో చూపించిన మేకర్స్ విమర్శల్ని ఏమాత్రం లెక్క చేయలేదు. ఇప్పుడు అసలు తగ్గేదే లేదంటూ మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి సినిమా పైన హైప్ నెక్స్ట్ లెవెల్లో పెంచేస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ మోస్ట్ అవైటెడ్ సినిమా టాక్సిక్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. యష్, తారా సుతారియా మీద చిత్రీకరించిన రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తబాహీ సాంగ్ అటు యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తోంది. అయితే షార్ట్ గ్యాప్ లో మనసాగదే అనే మరో రొమాంటిక్ సాంగ్ తో సినిమాలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ ని పీక్స్ కి పెంచేస్తున్నారు మేకర్స్. టాక్సిక్ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న యష్ ప్రమోషనల్ కంటెంట్ కి సంబంధించిన విషయంలోనూ అదే రేంజ్ స్ట్రాటజీతో దూసుకెళ్తున్నారు. అందుకే సౌత్ స్టైల్లో లిరికల్ సాంగ్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో సాంగ్స్ విడుదల చేస్తూ సినిమాపై సాలిడ్ హైప్ బిల్డ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మనసాగతే సాంగ్ లో తారా సుతారియాతో రొమాన్స్ చేసిన యష్ ఓవైపు నయనతార, మరోవైపు కియారా అద్వానీపై కూడా ఫోకస్ చేస్తుండటంతో సినిమాలో ఈ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. టాక్సిక్ సినిమా విషయంలో హైప్ ఏ రేంజ్ లో బిల్డ్ అవుతుందో అదే లెవెల్లో కంటెంట్ పై కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా రొమాన్స్ మరీ మితిమీరిపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ టాక్సిక్ టీం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఇది పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా అని ఎవ్రీ టైం గుర్తు చేస్తూనే బిలో 18 ఇయర్స్ వాళ్ళని టాక్సిక్ కి దూరంగా ఉంచాలని అలర్ట్ కూడా ఇచ్చేశారు. మరి రొమాంటిక్ బార్డర్ క్రాస్ చేసి బోల్డ్ రొమాన్స్ తో చేస్తున్న యష్ టాక్సిక్ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. దళపతి విజయ్ కెరీర్ మొత్తంలో ఒక సినిమా విడుదల కోసం అభిమానులు ఇంతగా ఎదురు చూసిన సిచ్యువేషన్ మరొకటి లేదు. ఇన్నాళ్ల వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేస్తూ ఈ గురువారం థియేటర్లోకి వస్తోంది జననాయకన్ సినిమా. అయితే రిలీజ్ కి షార్ట్ గ్యాప్ ఉన్న టైంలో సినిమా రీమేక్ కి సంబంధించి అసలు విషయం బయట పెట్టారు మేకర్స్. మరి ఆల్ ఆఫ్ సడన్ గా రివీల్ చేయడం వెనుకున్న అసలు స్ట్రాటజీ ఏంటి? తమిళనాడు సీఎం దళపతి విజయ్ పాన్ ఇండియా సినిమా జననాయకన్ రీమేక్ అని ఓపెన్ అయ్యారు డైరెక్టర్ హెచ్ వినోద్. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాను 50% రీమేక్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు హెచ్ వినోద్. జననాయకన్ ఫస్ట్ హాఫ్ లో 60%, అలాగే సెకండ్ హాఫ్ లో 20% బాలయ్య భగవంత్ కేసరి ఛాయలు ఉంటాయన్నారు. దీంతో తెలుగులో జననాయకుడు పేరుతో వస్తోన్న ఈ సినిమాలో విజయ్, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ను ఎంతవరకు మ్యాచ్ చేస్తారనే చర్చ జరుగుతోంది.
అంతేకాదు సినిమాలో సీన్స్ మక్కీ దింపేస్తే రిజల్ట్ పై ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే ఛాన్స్ కనిపిస్తోంది. జననాయకన్ సినిమా విడుదలకు ముందుగా భగవంత్ కేసరికి రీమేక్ అని డైరెక్టర్ హెచ్ వినోద్ ఓపెనవ్వడం వెనుకున్న స్ట్రాటజీపై చర్చ జరుగుతోంది. మిగతా తమిళ స్టార్ హీరోలతో పోలిస్తే టాలీవుడ్ లో దళపతి విజయ్ కు అనుకున్నంత మార్కెట్ గానీ ఫ్యాన్ బేస్ గానీ చాలా తక్కువే. కాకపోతే విజయ్ తన ఫిల్మ్ కెరీర్ కి జననాయకన్ తోనే ఫుల్ స్టాప్ పెడుతుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. దీంతో జననాయకన్ మేకర్స్ లాస్ట్ మూమెంట్ లో టాలీవుడ్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు అసలు విషయం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోందా? మరి ఈ ఇయర్ లో భాయిజాన్ పేట్రియాటిక్ సినిమా బాక్సాఫీస్ ముందుకు రావడం కష్టమేనని వినిపించిన రూమర్స్ సంగతి ఏంటి? అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మాతృభూమి విడుదల టాపిక్ ఎందుకు మరోసారి తెరపైకి వచ్చింది? ఇందుకే 2026 సెకండ్ హాఫ్ లో సల్మాన్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రిలీజ్ స్లాట్ ఖాళీగా ఉందా? సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా విడుదలపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. రీసెంట్ గా భాయిజాన్ నటించిన ఈ పేట్రియాటిక్ సినిమా ఈ సంవత్సరం థియేటర్స్ లోకి రావడం కష్టమనే న్యూస్ కూడా వైరల్ అయింది. దీంతో డిసప్పాయింట్ అయిన కండల వీరుడి అభిమానులు మాతృభూమి మూవీపై మొత్తంగా ఆశలు సైతం వదిలేసుకున్నారు. అయితే మాతృభూమికి సంబంధించి మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ నిజంగానే మాతృభూమి ఈ ఇయర్ లో థియేటర్స్ లోకి వస్తుందా అనే అటెన్షన్ బాలీవుడ్ ఆడియన్స్ లో క్రియేట్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ మాతృభూమి స్పెషల్ పోస్టర్ సినిమా విడుదలపై క్యూరియాసిటీని తిరిగి రైస్ చేస్తోంది. పోస్టర్ లో మేకర్స్ 2026 ని మెన్షన్ చేయడంతో ఈ పేట్రియాటిక్ సినిమా ఈ ఏడాదే బాక్సాఫీస్ ముందుకొచ్చే అవకాశం ఉందని ఫిక్స్ అవుతున్నారు సల్మాన్ అభిమానులు. అయితే విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా సస్పెన్స్ లో పెట్టడంతో ఈ 2026 సెకండ్ హాఫ్ లో సల్మాన్ మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు ఏ డేట్స్ పాసిబుల్ గా ఉన్నాయోననే చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్, అపూర్వ లాఖియా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పేట్రియాటిక్ సినిమా మాతృభూమి ఆగస్టులో విడుదల చేసే ఛాన్సెస్ కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సడన్ గా ఆగస్టులో రిలీజ్ అనౌన్స్ చేసినా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ కి కావలసిన స్పేస్ అంతగా కనిపించడం లేదు. దీనికి తోడు సన్నీ డియోల్ బట్వారా 1947 సినిమా ఆగస్టు 14th కి ఇప్పటికే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఆపై అక్టోబర్లో బాలీవుడ్ రామాయణ, డిసెంబర్లో షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ సినిమా విడుదలకి స్పేస్ ఎక్కడుందనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఆగస్టులో థియేటర్లోకి నయనతార సినిమా విడుదలైన ఆవారపంటూ టైటిల్ ట్రాక్, రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి సాంగ్ అప్డేట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. నయనతార, కెవిన్ లీడ్ రోల్స్ లో నటించిన హాయ్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఆవారపన్ 2 సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. ఇమ్రాన్ హష్మి, దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలవుతుంది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ఈ క్రేజీ ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ 4న థియేటర్లోకి వస్తోంది. DC సినిమా ఆడియో ఈవెంట్ ఈ నెల 24న విడుదల చేసినట్లు స్పెషల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న ఆడియన్స్ ముందుకొస్తుంది. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి విడుదలైన ఇంత ఇష్టమా లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు హీరోగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ కల్ట్ సినిమా నుంచి విడుదలైన హీ ఈజ్ మై దోస్తీ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ వైలెన్స్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మండాడి సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సూరి, సుహాస్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ఆడియన్స్ ముందుకు రానుంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ది ఇండియా స్టోరీ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారమే సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుంది. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ రూమ్స్ డే అఫీషియల్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 18న థియేటర్లకు వస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో 100 కోట్లు కలెక్ట్ చేసే రికార్డు సృష్టించింది. సో ఇవి వాటి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.